దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జగన్ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైసీపీ సర్కార్ పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయిన పెద్దిరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడడం, వారి నుంచి వసూలు చేసిన ముడుపులను అన్నకు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని సమాచారం. దీనికోసం వైసీపీ పాలనలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. ఒక్కో మద్యం కేసుకు ₹150 నుంచి ₹450 వరకు లంచం తీసుకున్నట్లు లెక్కగట్టారు. నెలకు 60 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 4 సంవత్సరాల 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన, అది పక్కాగా అమలయ్యేలా చూడటం వెనుక మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి కుమారుడిదేనని, ఈ స్కామ్లో అన్న తర్వాత కీలక వ్యక్తి ఆయనేనని సిఐడి అధికారులు తేల్చారు. సరఫరా సంస్థల నుంచి కొనుగోలు చేసిన మద్యానికి బేసిక్ ప్రైస్ను అడ్డగోలుగా పెంచేసి లబ్ధి పొందినట్లు నిర్ధారించారు. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఇద్దరూ ప్రజాప్రతినిధులే. వైసీపీ సర్కార్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తండ్రి కొడుకు ఇద్దరూ నియంతల్లా వ్యవహరించారనడంలో సందేహం లేదు. తండ్రి గనుల్లో దోచేస్తే ఆయన కుమారుడు లిక్కర్ స్కామ్లో అంతా తానే నడిపించారు. పెద్దిరెడ్డి కుమారుడు ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించారు. అంతేగాక డిస్టిలరీల్లో పాగా వేసి పలు బ్రాండ్ల మద్యం తయారు చేయించి వాటికే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే ఏపీలో అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు చేయించారు. వాటికి 2,701 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఏపీఎస్ బీసీఎల్ వద్ద మొత్తం 235 మద్యం సరఫరా కంపెనీలు నమోదై ఉన్నాయి. అందులో 168 ఆంధ్రప్రదేశ్లోవి. వాటిలో కేవలం 7 సంస్థలకే 9,221 కోట్లు అంటే 60% విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా గత సర్కార్ పెద్దలకు అస్మదీయ కంపెనీలు లేదా ముడుపులు చెల్లించిన సంస్థలేనని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నేత విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అనే ఫిర్యాదులున్నాయి. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్లను సబ్లీజ్ పేరిట ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను ఈ సంస్థ సరఫరా చేసినట్లు సిఐడి నిర్ధారించింది. ఇక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపుల చెల్లింపుల వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం సరఫరా కంపెనీ డిస్టిలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నాయి. ఆ ప్రతినిధి తమకు బాగా నమ్మకమైన 2-3 క్యాష్ హ్యాండ్లర్లుగా నియమించుకున్నారు. ముడుపుల సొత్తు వారికి ఇచ్చేవారు. క్యాష్ హ్యాండ్లర్లు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు. నిత్యం ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో అందచేసేవారు. ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసేవారు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటుకు చేర్చేందుకు ఒక కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా నియమించుకున్నారు. ఆర్గనైజర్ తనకు అందిన నగదు మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కసిరెడ్డి నుంచి ఈ నగదు పెద్దిరెడ్డి కుమారుడికి వెళ్లేది. ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి అన్నకు చేర్చేవారట. ఇలా 7 అంచెల వ్యవస్థను రూపొందించినట్లు తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.